అవయవ దానం విషయంలో మంచిర్యాలకు చెందిన ముగ్గురు అంబులెన్స్ నిర్వాహకుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువకుణ్ణి మంచిర్యాల వైద్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేయగా అంబులెన్స్ నిర్వాహకులు మరో ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సెట్పల్లి గ్రామ శివార్లో వారం క్రితం ట్రాక్టర్ ఢీకొని 35 ఏళ్ల రేవెల్లి శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాంత్ను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని కెల్విన్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న పరిస్థితి మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 4 రోజులు వెంటిలేటర్పై చికిత్స అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులకు అంబులెన్స్ డ్రైవర్లు, ఆసుపత్రి డాక్టర్లు అవయవాలను దానం చేయాలని సూచించారు. అవయవ దానానికి అంగీకరించిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరుసటి రోజు అవయవ దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. అవయవ దానం విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు, ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు మృతుని బావమర్ది మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సార్ అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మళ్ళీ మా బావ చనిపోకముందే 6th రోజు నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్. నెక్స్ట్ డే మార్నింగే చనిపోయింది అని చెప్పేసి ఓం శాంతి అని స్టేటస్లు పెట్టి వీళ్ళే నరేష్, కిరణ్ వీళ్ళే స్టేటస్లు పెట్టి వీళ్ళే ఇట్లా చేసేది సార్. దానివల్ల మా అక్క కూడా సఫర్ అయినా నేను మా అక్కతో కూడా కాల్ చేయించిన సార్. వాళ్ళకు చనిపోకముందే ఇట్లా ఎందుకు పెడుతురు, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తురని మాట్లాడిపించిన సార్. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా బావ చనిపోవడానికి మూల కారణం మాత్రం వీళ్ళే సార్. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయింది. మా బావకు 12 o'clock యాక్సిడెంట్ అయింది సార్. అరౌండ్ 10:30 దాకా కెల్విన్ హాస్పిటల్లో ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ భద్రకాళికి రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళలేదు సార్. కెల్విన్కి తీసుకెళ్ళారు. కెల్విన్లో 3:30కి రీచ్ అయితే 10:30 వరకు అక్కడనే ఉంది సార్. మాకు బిల్లు కట్టమని చాలా ఇబ్బంది చేశారు అక్కడ. వీళ్ళు ఇక్కడ మాట్లాడింది ఏంటంటే అక్కడ బిల్లు అవసరం లేదు, స్టాఫ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెట్టించారు. అంబులెన్స్ అమౌంట్ కూడా నేనే పే చేసిన సార్. అక్కడికి తీసుకొచ్చిన అంబులెన్స్ అమౌంట్ కట్టమని కూడా వీళ్ళే కిరణ్ వాళ్ళే మాట్లాడేది సార్. మాకు ఇప్పటికి కూడా సార్ కామినేని హాస్పిటల్కి మా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు సార్. దీని అంతా వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. వీళ్ళ నుంచి వెళ్ళే మా బావకు నెంబర్ వెళ్ళి మా బావని ఇట్లా ఆర్గానిక్స్ అమ్ముకున్నారని మాకు కొంచెం డౌట్ ఉంది సార్. ఎటువంటి పరిస్థితుల్లో మాకు కొంచెం న్యాయం చేయండి సార్. వెళ్తుంటే దారిలో నాకు కామినేని నుంచి కాల్ వచ్చింది సార్. యాదగిరి అట. తను కాల్ చేసి అమ్మ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని తీసుకొస్తున్నారట కదా, మీరు ఇటు కామినేని తీసుకురండి, ఇక్కడైతే ఆరోగ్యశ్రీ అది ఇది ఉంటుంది చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. నా నెంబర్కి కాల్ చేసిండు. ఇక సరే అని చెప్పేసి మేము కామినేని వెళ్ళినాం సార్. కామినేని వెళ్ళిన తర్వాత 1:30 అట్లా అయింది. అక్కడ వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు 7th రోజు కూడా ట్రీట్మెంట్ చేశారు సార్. వాళ్ళు 8th రోజు మార్నింగ్ చెప్పారు సార్, ఆయన బ్రెయిన్ డెడ్ అయింది, మెదడు మొత్తం ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది, చిన్న మెదడు అంతా ఖరాబ్ అయింది, ఆయన ఏమున్నా ఇంకా కొన్ని గంటలు ఉంటాడు కావచ్చమ్మ, అట్లా చూస్తూ ఉంటే మిగిలిన ఆర్గన్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి, ఇలాంటి కేసులకి ఏంటంటే జీవన్దాన్ నుంచి ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు అని ఇట్లా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తారని CEO మాట్లాడారు సార్. అక్కడ కామినేని CEO అట. వాళ్ళు మాట్లాడారు, మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు, నీ భర్త వల్ల 7గురు బ్రతకొచ్చమ్మా అని మాట్లాడారు సార్. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం సార్. ఇక వాళ్ళు ఆర్గన్స్ అనేది తీసుకొని మాకు బాడీని అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వస్తుంటే అయితే ఈ లోపల యాదగిరి అనే పర్సన్ సార్ అక్కడ మాకు కాల్ చేశాడు కదా, తను అన్నాడు ఆయన ఓటీ అసిస్టెంట్గా చేస్తా అంటే ఓటీ అసిస్టెంట్ కదా ఇట్లా గ్రూప్లో ఉంటాడు తను, మా తరఫున ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తా అమ్మా, అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్ తరఫున అది ఇదని మాట్లాడాడు సార్. అయితే బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా ఏమన్నా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాం సార్. మార్నింగ్ వచ్చినాం సార్. అంబులెన్స్ వాళ్ళు ఎందుకు అట్లా డైవర్ట్ చేయాలి ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ అది ఇదని
మాకు లేని ఆలోచన ఆర్గాన్స్ డొనేషన్ చేయడం అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడారు. అంబులెన్స్ వాళ్ళది అని అనుకుంటున్నాము. మరి ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి. మరి కెల్విన్ హాస్పిటల్ వాళ్ళదా, ఈ అంబులెన్స్ వాళ్ళదా, ఎవరిది అనేది ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి.